మనం ఏం పని చేసినా, కొత్తగా ఏ ప్రయత్నం మొదలెట్టినా రిజల్ట్స్ ఆశిస్తాం. ఇన్‌స్టంట్‌గా రావాలి. ఈరోజు మనం పని స్టార్ట్ చేసాం. రేపటికే రిజల్ట్స్ కనిపించాలి. 6 నెలలకే రిజల్ట్స్ కనిపించాలి. ఇలా మన మైండ్ సెట్ ఉంటదనమాట. మనం మనుషులం కదా! రిజల్ట్ చాలా ఫాస్ట్‌గా ఎక్స్‌పెక్ట్ చేస్తాం. రిజల్ట్ కోసం చాలా యాంగ్జైటీతో ఉంటాం. మనం అనుకున్న విధంగా సూపర్ డూపర్ సక్సెస్ అవ్వాలి. బ్రహ్మాండమైన రిజల్ట్ బయటికి రావాలి. ఇలా ఆలోచిస్తా ఉంటాం అనమాట. అది మానవ సహజం. అది మన నైజం. అయితే 99% ఇది జరగదు. ఇన్‌స్టంట్ రిజల్ట్స్ అనేవి అద్భుతాల్లో, ఆకాశంలో జరుగుతాయి గానీ భూమి మీద జరగదు. చాలా సార్లు మీరు వినే ఉంటారు. చైనా ఎప్పుడు కూడా ఒలింపిక్స్ లో టాప్ ఉంటుంది. అంటే ఈజీగా ఇన్‌స్టంట్ గా వచ్చింది అనుకున్నారా చైనాకి? వాళ్ళ ఎడ్యుకేషన్ కరికులం లో 2 ఏళ్ల పిల్లోడిని 3 ఏళ్ల పిల్లోడిని కూడా చాలా చిన్నప్పటి నుంచే ఒలింపిక్స్ కి ట్రైన్ చేస్తారు. ఆ ట్రైనింగ్ చాలా కఠినంగా ఉంటుంది అనమాట. పిల్లల్ని స్పోర్టింగ్ యాక్టివిటీలో ఇన్వాల్వ్ చేయడం, వాళ్ళ చేత జిమ్నాస్టిక్స్ చేయించడం, వాళ్ళ చేత పరుగు పెట్టించడం ఒకటా రెండా వాళ్ళతో విపరీతంగా చిన్నప్పటి నుంచి గవర్నమెంట్స్ అండ్ స్కూల్స్ కఠినంగా ఉంటాయన్నమాట. చిన్నప్పటి నుంచి వాళ్ళు అలా డిజైన్ చేస్తారు, అలా ట్రైన్ చేస్తారు. ఎన్ని సంవత్సరాలు ట్రైన్ చేస్తారు తెలుసా? 20 ఏళ్ల తర్వాత జరిగే ఒలింపిక్స్ కి చిన్న పిల్లల్ని తీసుకొచ్చి ట్రైన్ చేస్తారు. అది చూస్తే ఇంత టైం పెట్టాలా అంటే 20 సంవత్సరాల పాటు ఒక వ్యక్తి తన జీవితాన్ని ఇచ్చేయాలా ఒకే దాని కోసం అలా అనిపిస్తుంది కదా, కానీ ఇచ్చేయాలి. ఇదే దీనికి సొల్యూషన్ అనమాట. మనం ఒకటి పెద్దది ఆశిస్తున్నప్పుడు ఇన్స్టెంట్ రిజల్ట్స్ వెంటనే కనిపించవు, దాని ఫలితాలు కనిపించవు. దీనికి చాలా ఉదాహరణలు ఉన్నాయి. ఆల్మోస్ట్ నా లైఫ్ లో కూడా ద ఫస్ట్ 20 years ఆఫ్ మై లైఫ్ మామూలు టఫ్ లైఫ్ కాదు, మామూలు కష్టం పడలేదు. కష్టపడుతూనే ఉన్నాను అనమాట. సో ఏ ఫలితం కనిపించాలన్న లైఫ్ లో ఇట్ టేక్స్ లాంగ్ టైం. కొన్నిసార్లు ఇయర్స్ పట్టొచ్చు, కొన్నిసార్లు డికేట్స్ పట్టొచ్చు, కానీ వెయిట్ చేయండి.